క్లియర్ కట్‌గా సామాన్యుడు కూడా అర్థమైపోతుంది. ఈవేళ నెయ్యి కాకుండా చేశారు వాళ్ళు. అంత దుర్మార్గం చేశారు. అంత దోపిడీ చేశారని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పినప్పుడు కూడా ఇంకా సిగ్గు లేకుండా అందులో పందికో గల్లలేదంట. అది అపచారం కాదులే. అంటే కల్తీ యమ్మ ఆ మొఖాలకి సిగ్గన్నా, సీమన్నా, అంత నెత్తన్నా ప్రయత్నంగా వాళ్ళకి చెప్పడానికి ఆళ్ళ ఆలోచనలు ఎందుకని వచ్చినుంటాయి సార్? ప్రజల్ని పక్కదోవ పట్టించడం. అసలు నెయ్యి గాని దాంతో లడ్డు తయారు చేశారా అని చెప్పి ప్రజలు చెప్పుకోరు. అందులో పందికొవ్వు కలవనందుకు సంతోషమే అన్నట్టు మాట్లాడుతున్నారు. పందికొవ్వు కలవనందుకు సంతోషం అంతా. ఇంకా పూర్తి రిపోర్ట్ రాలేదు. వచ్చిన తర్వాత వీళ్ళ మొఖాలు ఒక్కొక్కటి ఒకరి వాయిగొట్టేస్తారు. నిజంగా ఎంత పెద్ద పొరపాటు చేశారు. ఇప్పుడు కలియుగదైవం అంటే సామాన్యం కాదు. ఆయన కేవలం ఆయనకి చేసినటువంటి అపచారం వల్ల ఈవేళ పార్టీ అంత పతనావస్థకు వెళ్ళిపోయిందని చెప్పి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కాళ్ళు నడకన తిరుమల వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించి మొక్కి తప్పైపోయింది క్షమించండి అనే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తే ఆ పాపానికి ఏదైనా పరిహారం ఉంటుందేమో తప్ప వాళ్ళ చేసిన పాపానికి పరిహారం మాత్రం లేదు. ఇప్పటికైనా మారట్లేదు వీళ్ళు. ఈ 11 సీట్లైనా ఎందుకు ఉండాలి, ఆ భగవంతుడితో పెట్టుకుంటే ఇంకో 5 సీట్లు పడిపోతాం కదా అనే ఆలోచనలో ఆ పార్టీని నాశనం చేయడానికి ఈ రోజా లాంటిది బయలుదేరినట్టుంది. ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకున్నట్టుంది. ఆమె కోరిక ప్రకారం 5 సీట్లకి జగన్మోహన్ రెడ్డి పరిమితం అవుతాడు ఈసారి. ఓకే సార్. మన సిస్టమే అలా ఏడ్చిందా? అలా ఏడ్చబట్టి ఈవేళ వీళ్ళందరూ ఇలా ఏడుతున్నారు. వాస్తవంగా నీతో చేయలేదు ఆ లడ్డు అని చెప్పినా సరే సిగ్గు లేకుండా వీళ్ళ ముందుకొచ్చి మాట్లాడుతున్నారంటే ఈ జాప్యం వల్లే కదా. ఈ జాప్యం వల్లే వీళ్ళు ఇష్టానురీతిగా చెలరేగిపోతున్నారు. ఆ రిపోర్ట్స్ ఏమో తొందరగా వేసేసి ఉంటే వీళ్ళు ఈ మాటలు మాట్లాడరు కదా. ఇప్పుడు నెయ్యితో తయారు చేయలేదు లడ్డు అని చెప్పాడు. అంటే ఇదేంతో తయారు చేసినట్టు? కెమికల్స్ కలిపారు. ఏ కెమికల్స్ కలిపారు? రిపోర్ట్లన్నీ పూర్తిగా రావాలంటే కొంచెం సమయం పడుతుంది. ఈ లోపులోనే వీళ్ళు మహా పుణ్యాత్ముల్లాగా పతివ్రత శిరోమణిలాగా ఈ మన మన తరం పతివ్రత శిరోమణి రోజాను ముందుకు తోస్తున్నారు. నిజంగా సిగ్గుండాలా బతికే బతుకు. అంటే ఈ